హలో ఎవ్రీవన్, నేను ఇప్పుడు రిక్రూటర్స్కి అప్లికేషన్ ట్రాకింగ్ సిస్టమ్ ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను. సో మనం ఇప్పుడు ఫస్ట్ వెబ్సైట్ లోపలికి లాగిన్ అవ్వాలి. మీకు వెబ్సైట్ ఏదైతే మీ కంపెనీ వెబ్సైట్ ఏదైతే ఉంటుందో ఆ కంపెనీ వెబ్సైట్లో మీకు ఏది కావాలంటే అంటే portal.mecompany.com అనేసి ఆర్ మీరు ఏదో ఒక నేమ్ ఇవ్వాలి అనుకుంటే మీరు ఇవ్వచ్చు అనమాట. ఓకే, సో ఇక్కడ మీరు లాగిన్ అనేది ఇవ్వాలి. ఇదే ఒక రిక్రూటర్ లాగిన్ అయితే డాష్బోర్డ్ అనేది మనకి ఇలా ఉంటుంది. సో ఇక్కడ కన్సల్టెంట్స్ లిస్ట్ ఉంటుంది, కన్సల్టెంట్. సో మనం ఫస్ట్ మనకి రెజ్యూమ్స్ ఏమైతే ఉంటాయో, మనకి మార్కెట్లో దొరికే రెజ్యూమ్స్ ఏమైతే ఉంటాయో అవి డైరెక్ట్గా మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడికి వచ్చి యాడ్ కన్సల్టెంట్ అని క్లిక్ చేస్తే మనకి ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ పేజ్లో మనం కన్సల్టెంట్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఈ పేజ్లో ఎంటర్ చేస్తాము. వాళ్ళు రేట్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఆ రేట్ అనేది ఎంటర్ చేస్తాం. తర్వాత వాళ్ళకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది అనేది మనం ఇక్కడ ఎంటర్ చేస్తాం. సో అలా మనకి ఇక్కడ అన్ని డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసుకోవాలి. ఎక్కడి నుంచి వచ్చింది ప్రొఫైల్ అనేది, లింక్డ్ఇన్ డైసా అనేది మీకు చూసుకోవాలి అనుకుంటే ఇది పెట్టుకోవచ్చు. బేస్డ్ ఆన్ మీకు ఏ ఫీచర్స్ అయితే కావాలో ఆ ఫీచర్స్ అన్ని మీరు ఎనేబుల్ చేసుకోవచ్చు. ఇక్కడ వాళ్ళు రెజ్యూమ్ అప్లోడ్ చేసుకుంటారు, ఐడి ప్రూఫ్ అనే అప్లోడ్ చేసుకుంటారు, వర్క్ ఆథరైజేషన్ అనేది అప్లోడ్ చేసుకుంటారు. సో నేను ఇక్కడ ఒక రెజ్యూమ్ని ఎంటర్ చేస్తున్నా. సో అలానే నేను ఒక ఐడి ప్రూఫ్ని సెలెక్ట్ చేసుకుంటాను. అలానే నేను ఇక్కడ వర్క్ ఆథరైజేషన్ని సెలెక్ట్ చేసుకుంటాను. సో అండ్ ఇక్కడ వాళ్ళు ఏ టెక్నాలజీ ఉన్నారు, వాళ్ళు ఏ టెక్నాలజీ మీద ఉన్నారు, వాళ్ళకి ఎంత రేటింగ్ ఉంది ఆ టెక్నాలజీలో. సో వాళ్ళని ఇనీషియల్గా మనం స్క్రీనింగ్ చేస్తూనే మనం ఈ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసి మనం సబ్మిట్ చేస్తాం. ఇక్కడ మనం ప్రయారిటీ అనేది ఎంటర్ చేయాలన్నమాట. హై ప్రయారిటీనా, మీడియం ప్రయారిటీనా, లో ప్రయారిటీనా, వీళ్ళు మార్కెట్లో ఉండే యాక్టివిటీని బట్టి మనం హైయా లోవా అనేది డిసైడ్ చేస్తాము. ఓకే, మనం ఇక్కడ సబ్మిట్ చేస్తాం. సో ఇక్కడ మనకి సబ్మిట్ అయిపోయింది. సో ఇవంతా కూడా మనకి డీటెయిల్స్ అన్నీ ఎంటర్ అయిపోయింది ఫస్ట్ దాంట్లో. ఓకే, మనకి నేను ఇక్కడ ఎంటర్ చేసిన రెజ్యూమే, వర్క్ ఆథరైజేషన్ అండ్ ఐడి ప్రూఫ్, సో ఈ 3 వచ్చేసినాయి మనకి. సో ఇక్కడ పావని అనే నేమ్ అంటే పావని అనే రిక్రూటర్ ఇక్కడ ఎంటర్ చేసింది అనమాట. ఇక్కడ బెంచింగ్ డేస్, ఎన్ని డేస్ నుంచి మనకు బెంచ్లో ఉంది అనేది కనిపిస్తుంది. ఓకే, సో ఇది మనం అప్రూవ్ చేస్తే మనకి ఇది డైరెక్ట్గా హాట్ లిస్ట్కి యాడ్ అవుతుంది అనమాట. సో ఇది యాక్టివ్గా అనుకుంటే డైరెక్ట్గా హాట్ లిస్ట్లోకి యాడ్ అవుతుంది. ఓకే, సో ఇక్కడికి వస్తే ఇక్కడ చూసారా వెంకట్ అని యాడ్ అయిపోయింది హాట్ లిస్ట్ లోపలికి, ఇలా అనమాట. సో ఈ హాట్ లిస్ట్ అంతా కూడా మనం ఎక్స్పోర్ట్ యాజ్ పీడిఎఫ్ అని క్లిక్ చేస్తే ఇక్కడ మనకి పీడిఎఫ్లో మనకి హాట్ లిస్ట్ అనేది వచ్చేస్తుంది. సో ఈ హాట్ లిస్ట్ అనేది మనం ఎవరికైనా షేర్ చేసుకోవచ్చు. ఇది ఒక రిక్రూటర్కి సంబంధించిన పోర్టల్ అనమాట. ఇప్పుడు నేను సేల్స్ వాళ్ళ పోర్టల్ చూపిస్తాను. సో ఇది సేల్స్ వాళ్ళ పోర్టల్. సేల్స్ వాళ్ళ పోర్టల్ అనేది మనకి ఇలా కనిపిస్తుంది. ఓకే, సో ఇప్పుడు రిక్రూటర్స్ ఏవైతే ఎంటర్ చేస్తున్నారో అవి సేల్స్ వాళ్ళు కానీ అకౌంట్ మేనేజర్ కానీ ఇక్కడ వీళ్ళు యాక్సెస్ చేసుకోవచ్చు. ఇక్కడ డాక్యుమెంట్స్, ఈ డాక్యుమెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. రిక్రూటర్స్ ఏవైతే యాడ్ చేస్తారో డాక్యుమెంట్స్ అవన్నీ కూడా మనకి ఇక్కడ వచ్చేస్తాయి. సో దీంట్లో నుంచి డాక్యుమెంట్స్ అన్నీ వీళ్ళకి కావాల్సిన డాక్యుమెంట్స్ వీళ్ళు డౌన్లోడ్ చేసుకుంటారు. సో ఇక్కడ ప్రయారిటీ అనేది ఎంటర్ చేసాం కదా ఇనిషియల్గా, సబ్మిట్ చేసి అంటే క్యాండిడేట్ని సబ్మిట్ చేసేటప్పుడు ప్రయారిటీ అనేది ఎంటర్ చేసాం కదా. ఈ ప్రయారిటీ అనేది హై ప్రయారిటీ అయితే ఇలా కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ నోట్స్ కూడా ఉంటుంది, క్యాండిడేట్తో మనం ఏం మాట్లాడామనే నోట్స్ అనేది ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఐ సింబల్ ఏంటి అంటే మనకి ఈ కాంటాక్ట్కి ఎన్ని సబ్మిషన్స్ అయినాయి, ఈ కాంటాక్ట్కి ఎన్ని సబ్మిషన్స్ అయినాయి అనేది ఈ ఐ సింబల్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, సో ఇవి బ్లూ కలర్ ఇవేంటంటే ఇవేంటంటే మనకి సబ్మిషన్స్ ఎన్ని అయినాయి, ఇది వచ్చేసి ఎన్ని క్లయింట్కి సబ్మిట్ అయినాయి, ఇవి వచ్చేసి ఇంటర్వ్యూ ఎన్ని స్కెడ్యూల్ అయినాయి. సో ఇక్కడ కలర్స్ వైజ్గా మనం అర్థం చేసుకోవచ్చు. అది డాక్యుమెంట్ సెక్షన్. సో ఇక్కడ డాక్యుమెంట్స్, క్యాండిడేట్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఇంకా సో ఇక్కడ క్యాలిక్యులేటర్. సో ఈ క్యాలిక్యులేటర్ ఏంటంటే మనం 80-20 చేస్తున్నామా లేకపోతే 10-90 చేస్తున్నామా. సో ఇక్కడ మనం పర్సంటేజ్ అనేది ఇమ్మీడియట్గా మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఇక్కడ 67కి సబ్మిట్ చేసామనుకోండి, మనం
90 ఇస్తున్నాం అనుకోండి, సో ఇమీడియట్గా పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేసుకొని చెప్పేయచ్చు కన్సల్టెంట్కి, అట్లా అనమాట. సో ఇంకా హాట్ లిస్ట్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో మనకి ఇక్కడ వచ్చి యాడ్ సబ్మిషన్స్ క్లిక్ చేస్తే సో ఇక్కడికి వచ్చేసి మనం ఇందాక ఎంటర్ చేసాం కదా ఈ పేరు, సో ఆ నేమ్ వచ్చేసింది. ఓకే, నేను ఇప్పుడు ఒక కన్సల్టెంట్ని సెలెక్ట్ చేసుకున్నాను, వెండర్ని నేను గూగుల్ అని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ వెండర్ లేడనుకోండి, వెండర్ లేకపోతే యాడ్ వెండర్ అని చెప్పేసి ఇక్కడ వెండర్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తాము. ఓకే, తర్వాత ఎండ్ క్లయింట్ ఎవరికి సబ్మిట్ చేస్తున్నాము అనేది ఎంటర్ చేయాలి. ఒకవేళ మీకు క్లయింట్ వెండరే మెయిన్ అనుకోండి, మనం అదే పెట్టుకోవచ్చు. క్లయింట్ లొకేషన్ ఎంటర్ చేస్తాం, తర్వాత యాక్చువల్ రేట్ ఎంత, సబ్మిషన్ రేట్ ఎంత చేస్తున్నావు అండ్ స్టేటస్ ఏంటి అనేది ఇక్కడ ఎంటర్ చేస్తాము. సో సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయిపోయింది. ఓకే, సో ఇక్కడ సబ్మిట్ అయిపోయింది చూసారా, ఇక్కడ మనకి ఇమీడియట్గా ఇక్కడే కనిపిస్తుంది. ఓకే, అలా ఈరోజు ఎన్ని సబ్మిషన్స్ అయితే అవుతున్నాయో అవన్నీ కూడా మనం ఇక్కడ ఎంటర్ చేసుకుంటాము. ఓకే, సో మై సబ్మిషన్స్, మై ఓన్లీ సబ్మిషన్స్, నేను ఎన్ని సబ్మిషన్స్ చేస్తున్నాను ఎవ్రీడే అనేది మనం ఇక్కడ చూసుకోవచ్చు. అలానే స్కెడ్యూల్ ఇంటర్వ్యూస్, అందరివి స్కెడ్యూల్ ఇంటర్వ్యూస్ వస్తాయి. సో ఇక్కడ ఎంతమందికి ఇంటర్వ్యూ స్కెడ్యూల్ అయింది అనేది కనిపిస్తుంది. అండ్ ఆల్ సబ్మిషన్స్, ఎవరెవరు ఏమేమి సబ్మిషన్స్ చేశారు అనేది ఇక్కడ అందరివి కనిపిస్తుంది. ఆల్ కాంటాక్ట్స్ అంటే ఇవన్నీ కూడా వెండర్ కాంటాక్ట్స్ అనమాట. వెండర్ కాంటాక్ట్స్ అన్నీ కూడా మనం లేటెస్ట్ వెండర్ కాంటాక్ట్స్ ఉంటాయి. సో అండ్ ప్రొఫైల్, ఓకే, ఇది సేల్స్ వాళ్ళు కానీ అకౌంట్ మేనేజర్ కానీ ఇలా యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు అడ్మిన్వి చూపిస్తాను. సో ఇది అడ్మిన్ అనమాట. సో అడ్మిన్ అనేవి అన్నీ చూసుకోవచ్చు అనమాట. ఓకే, ఎంప్లాయీ జాయిన్ అయిపోయిన తర్వాత వాళ్ళకి పోర్టల్ అనేది ఇలా ఉంటుంది అనమాట. మనం ఇన్వాయిస్, వాళ్ళంతటి వాళ్ళు ఇన్వాయిస్ జనరేట్ చేసుకోవచ్చు. ఓకే, తర్వాత వాళ్ళు టైం షీట్స్ ఎంటర్ చేసుకుంటారు. సో ఇది టైం షీట్స్ అనమాట. టైం షీట్స్ అనేవి వాళ్ళు ఇక్కడ టైం షీట్స్ యాడ్ చేసుకుంటారు. సో డ్యూరేషన్ 7 hours ఆర్ 8 hours అనేది వాళ్ళు ఎంటర్ చేసుకుంటారు. సో డేట్ ఏ రోజు ఆ రోజు ఎంటర్ చేసుకుంటారు, లేదంటే 1 week ఒకటేసారి ఎంటర్ చేసుకోవచ్చు. ఓకే, సో సబ్మిట్ చేసేస్తాం. సబ్మిట్ చేసేసిన తర్వాత అది ఇక్కడికి వస్తుంది. అండ్ వీక్ మొత్తానికి అలానే సబ్మిట్ చేసేస్తాం అనమాట. ఎవ్రీ వీక్ ఇక్కడ సబ్మిట్ చేసుకోవచ్చు, వీక్లీ ఆర్ ఎవ్రీ డే వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు సబ్మిట్ చేసుకోవచ్చు. సో డాక్యుమెంట్స్ వచ్చేసి ఇక్కడ వాళ్ళు టైం షీట్స్ అనేవి ఇక్కడ వాళ్ళు డ్రాప్ చేస్తారు. సో ఇక్కడ డ్రాప్ చేసేసి వాళ్ళు ఏదైనా డ్రాప్ చేయొచ్చు, పీడిఎఫ్ కానీ ఇమేజ్ కానీ అలా ఏదైనా కూడా డ్రాప్ చేయొచ్చు. సో ఈ పోర్టల్లో మనం వాళ్ళకి డాక్యుమెంట్స్ షేర్ చేయొచ్చు,